మన యొక్క పాత నిబంధన వాక్య పాఠంలో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము నుండి 1వ అధ్యాయంలో నుంచి 7వ వాక్యం నుండి 7వ వాక్యాన్ని నేను చదువుతున్నాను కదా, మీరు అందరు కూడా ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమియ్యగోరుదునో దానిని అడుగుమని సెలవీయగా. చాలండి. దేవునికి స్తోత్రం. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. నేను మొట్టమొదటిగా మరి తెలియచేయాలనుకున్నటువంటి యవనస్తుడు ఎవరనంటే సొలొమోను గారు. అందరూ చెప్పండి, ఎవరు? సొలొమోను. ఈ యొక్క వ్యక్తి గురించి కొన్ని విషయాలను మనము నేర్చుకుందాం. ఒక రాత్రి దేవుడు సొలొమోనుకి ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి మాట ఇక్కడ చదివాం. ప్రత్యక్షమయ్యి, నేను నీకు ఏమియ్యగోరుదునో దానిని సెలవియ్యుమనగా, అంటే నీకేం కావాలో కోరుకో. బాగా వాడుక భాషలో మనం చెప్పుకోవాలంటే సొలొమోనుతో దేవుడు అంటున్నాడు, నీకేది కావాలో అది కోరుకో అనేటువంటి మాట ఇక్కడ మనం చదవగలుగుతా ఉన్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సొలొమోను గారు ఎవరు అని అంటే కూడా మరి దావీదు గారి యొక్క కుమారుడు అనేటువంటి మాట మనం 1వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తాం. దేవుడు సొలొమోనుతో ఉండి అతనిని బహుఘనుడైనటువంటి రాజుగా స్థిరపరిచినట్లుగా కూడా మనకి తెలియచేయబడతా ఉంది. దావీదు తర్వాత ఆ రాజ్యం యొక్క బాధ్యతలను పగ్గాలనన్నీ కూడా దేవుడు సొలొమోను గారికి అప్పగించారు. అయితే సొలొమోను మరి దేవునికి చాలా ఇష్టడుగా ఉంటూ వచ్చాడు. ఆ రోజుల్లో మరి ఉన్నతమైనటువంటి స్థలములలో యెహోవాకి బలులు ఇవ్వడం అనేది అలవాటు లేక ఆనవాయితీ. 5వ వచనాన్ని మనం చదివితే, హూరు కుమారుడైన ఊరికి పుట్టినటువంటి బెసలేలు చేసినటువంటి ఇత్తడి బలిపీఠము అక్కడ ఉంది. హూరు కుమారుడైనటువంటి ఊరికి పుట్టినటువంటి బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠం అక్కడ ఉన్నప్పుడు 6వ వచనంలో, సమాజపు గుడారపు ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు సొలొమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను అనే మాట కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకానొక సమయంలో సొలొమోను గారు ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఒక రాత్రి ఆయన ఒక దినము ఆయన 1000 దహన బలులను అర్పించెను అనే మాట ఇక్కడ మనం చదవగలుగుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లేవికాండంలో 1వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దహన బలుల గురించి, హోమ బలుల గురించి మనం చూడగలం. దహన బలి అర్పించేటువంటి విధానము అక్కడ చాలా స్పష్టంగా రాయబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక దహన బలిని అర్పించడానికి చాలా ప్రాసెస్ ఉంది. అక్కడ చాలా టైము, చాలా సమయము అక్కడ కేటాయించబడుతుంది. దానికంటూ ఒక క్రమం ఉందో, ఒక ప్రాసెస్ ఉంది. అలాంటి ఒక సమయంలో సొలొమోను గారు ఎన్ని బలులు అర్పించారంటండి? 1000 బలులు. చెప్పండి, 1000 బలులు. ఒక బలి అర్పించడానికే చాలా సమయం అక్కడ కేటాయించాల్సి ఉండగా సొలొమోను 1000 దహన బలులు అర్పించాడు. అంటే దీనికి దేనికి సంకేతంగా కనపడుతుందంటే, దేవుని యందు అతనికి కలిగి ఉన్నటువంటి, లేక దేవుని మీద అతనికి కలిగి ఉన్నటువంటి మరి అధికమైనటువంటి భక్తి, శ్రద్ధ, ప్రేమ, ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి. దేవునికి అతడు ఇచ్చేటువంటి సమయము ఎంత అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపం చేసుకోవాలి. నాకు దేవుని కంటే కూడా ఏది ముఖ్యం కాదు. మనం ఇప్పటి వరకు పాడుకున్నాం, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అనే చక్కని పదాలతో కూర్చబడినటువంటి ఒక గీతాన్ని మనం ఆలపించాం. అయితే ఇది నిజానికి ఎంతమంది మన జీవితంలో అప్లై చేసుకుంటామో లేదో తెలియదు, కానీ సొలొమోను గారు ఈ పర్టిక్యులర్ సందర్భంలో ఈ యొక్క మాటల్ని అప్లై చేశారు. దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదు అని చెప్పి, ఒక రాజు అయి ఉండి కూడా
మరి చాలా ఎక్కువ సమయము దేవునితో గడుపుతూ దగ్గరే ఉండి 1000 దహన బలులను అర్పించారు. ఒకటి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇంకొక దహన బలి అర్పించకూడదు. అంటే ఒక దానిని వధించి, దానికి ఒక ప్రాసెస్ ఉంది, రక్తమును ఒలికించి ఆ యొక్క మాంసములో ఉండేటువంటి కొన్ని అవయవాలన్నీ కూడా పక్కకు తీసి, మరి ఆ యొక్క దేవునికి ఇష్టమైనటువంటి కొన్ని భాగాలను బలిపీఠం మీద పెట్టి వాటిని దహించాలి. అది అయిన తర్వాత మరలా ఇంకొక దహన బలి. ఇలాగ ఎంత సమయము పట్టి ఉండొచ్చు అంటారు 1000 దహన బలులు అర్పించడానికి? ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు కాదండి, సొలొమోను, దేవుని స్తోత్రం చెప్పండి. సొలొమోను మరి 1000 దహన బలులు అర్పించి దేవునిని మెప్పించాడు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతా ఉంది. ఎంతగా మెప్పించాడు అంటే, ఆ రాత్రి దహన బలులు అర్పించినటువంటి ఆ రాత్రి దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, ఇదిగో నీ భక్తిని నేను మెచ్చాను, నీవు కలిగి ఉన్నటువంటి ఆసక్తి లేక శ్రద్ధ నాకు నచ్చింది, కాబట్టి సొలొమోను నీకేం కావాలో కోరుకో అని అడిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ యవనస్తుల్లో లేక ఈ వ్యక్తిలో ఉండేటువంటి ఒక గొప్ప గుణలక్షణం, సాక్షాత్తు దేవుడే, సర్వాంతర్యామి అయినటువంటి దేవుడే, సృష్టికర్త అయినటువంటి దేవుడే, సమస్తమును సాధ్యపరచగలిగినటువంటి దేవుడే, ఏదైనా చేయగలిగినటువంటి దేవుడే అతను ముందరకు వచ్చి ఏమి కావాలో కోరుకో అని అడిగితే, ఇతని యొక్క గుణలక్షణం ప్రభుని బాగా మెప్పించింది. దేవునికి స్తోత్రం. అతని యొక్క స్వభావం దేవుణ్ణి ఇంకా కూడా కట్టిపడేసింది. ఏంటి అంటే, ఏమి కావాలో కోరుకో అన్నటువంటి ఆ ప్రశ్నకు సొలొమోను వెండి బంగారాలను అడగలేదు, రాజ్యాలను అడగలేదు, విజయాలను అడగలేదు, జయాలను అడగలేదు, ఇంకా లోక సంబంధమైనటువంటి ఆ ఘనతను, పేరును, ప్రతిష్టతను, కీర్తిని ఇదేమీ అడగలేదు. సరికదా సొలొమోను గారు చక్కని ఒక మాటని ఇక్కడ అంటా ఉన్నారు దేవునితో. ఒకసారి ఆ మాట చదువుదాం, 8వ వచనం నుండి. సొలొమోను దేవునితో ఇలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. నా తండ్రి అయినటువంటి దేవుని ఎడల నీవు బహుగా కృప చూపావు. నా తండ్రిని విడిచిపెట్టలేదు, అలాగే నా తండ్రి తర్వాత కూడా నన్ను కూడా విడిచిపెట్టకుండా అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అంటే ఒకరిని రాజుని చేయాలన్నా, ఒకరికి అధికారాన్ని ఇవ్వాలన్నా, ఒకరికి పదవిని ఇవ్వాలన్నా దేవుడే చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, ధనవంతులను ఆయనే కలుగు చేశాడు, దరిద్రులను కూడా ఆయనే కలుగు చేశాడు. యెహోవాయే ధనవంతులను కలుగు చేశాడు, దరిద్రులు అంటే ఒకరిని ధనవంతులుగా చేయాలన్నా, ఒకరిని దరిద్రులుగా చేయాలన్నా, ఒకరిని రాజుగా చేయాలన్నా, ఒకరిని మంత్రిగా చేయాలన్నా, ఒకరిని బంటుగా చేయాలన్నా అది దేవుని చేతిలోనే ఉంది. అది గమనించినటువంటి సొలొమోను, అతని యొక్క గుణ లక్షణాలు, అతని స్వభావ లక్షణాలు, అంటే ఇది నా యొక్క బలం వలననో లేక నా జ్ఞానం వలననో ఈ రాజు అనేటువంటి పదవి నాకు రాలేదు, లేక మా నాన్నగారు రాజు కాబట్టి మా నాన్నగారు తర్వాత హక్కుగా అధికారంగా నాకు రాలేదు, ఇది నువ్వు నాకు ఇచ్చావు. అతని తర్వాత అతని యొక్క స్థానమందు రాజుగా నన్ను నీవు నియమించావు. అంటే దేవుని ఎడల అతడు కలిగి ఉన్నటువంటి అమితమైన భక్తి చూడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైనా మనకి వచ్చినప్పుడు, ఏదైనా మనకి కలిగినప్పుడు, ఏదైనా మనం పొందుకున్నప్పుడు, ఏదైనా మనకి సంపాదించినప్పుడు, అది డబ్బైనా, ధనమైనా, ఉద్యోగమైనా, ఇల్లైనా, మరి ఇంకేదైనా ఎక్సెట్రా ఎక్సెట్రా ఏదైనా వచ్చినా సరే నా వల్లనే వచ్చింది, నా శక్తి వలన, నా తెలివితేట వలననే, నా యొక్క జ్ఞానం వలననే, నా చదువు వలననే నేను ఇది పొందుకోగలిగాను, ఇది సంపాదించగలిగాను అనేటువంటి అహంకారము
మనకి ఉండకూడదండి. దేవుడి స్తోత్రం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగం వచ్చింది, నువ్వు చదువుకున్నావు, ఉద్యోగం వచ్చింది, నిజమే. ఈ రోజున నీకంటే కూడా బెటర్గా చదువుకున్నటువంటి వాళ్ళు, నీకంటే కూడా హయ్యర్ ఎడ్యుకేషన్ కలిగినటువంటి వారు ఎంతమంది ఉద్యోగం లేకుండా, సరి అయినటువంటి ఉద్యోగాలు లేకుండా ఉండిపోతూ ఉన్నారు. నీకే ఎందుకు ఆ ఉద్యోగం వచ్చింది? నీ తెలివి వలన, లేక నీ చదువు వలన, లేక నీ జ్ఞానం వలన, లేక నీకు రికమెండేషన్స్ ఎక్కువ ఉండడం వలన? లేదు లేదు లేదు, దేవుని కృప. దేవుని వలననే మనకి ఒక పదవి అయినా, ఒక ఉద్యోగమైనా, ఒక ఆశీర్వాదమైనా అది దేవుని వలననే మనకు కలుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇది నా వల్లే వచ్చింది, నా వల్లే, నేనే సంపాదించుకున్నాను, నేనే కష్టపడ్డాను అనేటువంటి మాట మనము మన నోటిలో నుంచి రానివ్వకూడదు. సొలొమోను గారి దగ్గర నుంచి ఈరోజు ఈ స్వభావ లక్షణాన్ని నేర్చుకుందాం. ఏంటంటే అతడు అంటా ఉన్నాడు, నా తండ్రి బ్రతుకున్నంతసేపు కూడా అతను రాజుగా నియమించి అతని యందు బహుకృపను కనపరిచావు నువ్వు. అతని తర్వాత అతని స్థానంలో నన్ను నీవు రాజుగా నియమించావు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడే మనకి ఇవ్వాలండి, దేవుడే ఆశీర్వదించాలి. మన స్థితిగతులను మనం మర్చిపోకూడదండి. చాలామంది మరి అన్ని చేతికొచ్చిన తర్వాత వారి స్థితిని మర్చిపోతారు. ముందు వారిది ఏ స్థితి, ఇది చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటాము. జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందండి. ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత మనం ముందు కలిగినటువంటి స్థితిని మర్చిపోకూడదు. అహంకారముతో, గర్వముతో మనం ప్రవర్తించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న లోకానుసారమైనటువంటి ఒక నానుడియో ఒక జోక్ ఏదో ఉంటుంది. ఒక పేదరాలు ఉందంట, చాలా పేదరాలు, కానీ ఆమె చాలా సౌందర్యవంతురాలు. చాలా పేదరాలు కానీ చాలా సౌందర్యవంతురాలు. సరైనటువంటి బట్టలు లేవు, సరైనటువంటి ఆ యొక్క అందమైతే, సౌందర్యం అయితే ఉంది, కానీ దానికి సంబంధించినటువంటి మరి మంచి పరిస్థితులు ఆమెకు లేవు. ఆమె మరి తన పేదరికంలో తన యొక్క కుటుంబాన్ని పోషించుకోవడానికి, తన తల్లిదండ్రులను పోషించుకోవడానికి చక్కగా మరి చింతకాయల వ్యాపారం చేసుకునేదంట. మనందరికీ తెలుసు ఏంటది, ఏ వ్యాపారం? చింతకాయల వ్యాపారం చేసుకునేదంట. సరే, ప్రతిరోజు బజార్కి వెళ్ళి చింతకాయల వ్యాపారం చేసుకోవడం, కొంచెం డబ్బులు సంపాదించుకోవడం, తల్లిదండ్రులను పోషించుకోవడం, కుటుంబాన్ని పోషించుకోవడం, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను. అయితే అంత పేదరాలైనటువంటి ఆవిడని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎంత అందంగా ఉంటే మాత్రం. ఒకరోజు నా ఊర్లోనికి రాజుగారు వచ్చారంట. రథం మీద అలా రాజుగారు వెళ్తూ ఉంటే ఆ రోడ్డు పక్కనే చింతకాయలు అమ్ముకుంటున్నటువంటి ఆమెను చూసి, ఆహా, ఆమెలో ఉండేటువంటి అందాన్ని ఆస్వాదిస్తూ, ఎంత అందంగా ఉంది ఈమె, చక్కగా అలంకరిస్తే ఎంత అందంగా ఉంటుంది, ఎంత సౌందర్యంగా ఉంటుంది అని చెప్పి రాజుగారు ఆమె దగ్గరకు వచ్చి, ఇదిగో నేను నిన్ను వివాహం చేసుకుంటాను, నేను నిన్ను రాణిగా చేస్తాను అని చెప్పి చక్కగా ఆ యొక్క సంస్థానానికి తీసుకొని వెళ్ళి చక్కగా మంగళ స్నానాలకి ఏర్పాట్లు చేసి, అన్ని స్నానాలైన తర్వాత చక్కగా రాణిలాగా మంచి వస్త్రాలతో, పట్టు వస్త్రాలతో, మంచి మంచి ఆభరణాలతో, వజ్ర వైడూర్యాలతో అన్నిటితో అలంకరించి ఆయన దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు ఇంకా చాలా అందంగా ఉంది. చక్కగా ఆమెను వివాహం చేసుకొని అప్పటి నుంచి రాణిగా పెట్టుకున్నారంట. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే ఒక రోజున మరి ఆయన మరొక పని మీద అలాగ ఊర్లోనికి వెళ్ళాల్సి వచ్చింది. ఆయన రథం మీద వెళ్తూ ఉంటే రాణిగారు అన్నారు కదా, అయ్యా ఈరోజు నేను కూడా మీతో వస్తానండి, నాకు కూడా రావాలని ఉంది అంటే, సరే రాణిగారు మాటను కాదనలేక చక్కగా రథం మీద ఎక్కించుకొని చక్కగా అలా ఇద్దరు షికారుగా చాలా సంతోషంగా రథం మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ ఉన్నారంట. కాస్త లెక్కెళ్ళేటప్పటికి ఆ పక్కన ఈ పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయంట. పెద్ద పెద్ద చెట్లు, ఆ చెట్లకి మరి చాలా విస్తారంగా చింతకాయలు కాసున్నాయి. ఏ కాయలు? చింతకాయలు కాసున్నాయి. అయితే ఈ రాణిగారు అంటున్నారంట, రాజుగారండి, మరి ఈ వంకర టింకర కాయలు ఏంటండి, ఈ వంకర టింకర కాయలు ఏమంటారండి అని అన్నదంట. దేవునికి స్తోత్రం. అంటే ఇంతకుముందు ఆవిడ ఏం చేసుకునేది? చింతకాయల వ్యాపారం చేసుకునేది. కానీ ఇప్పుడు ఒక రాజుగారు ఏదో దయతలచి ఒక స్థానాన్ని ఇచ్చి, ఒక రాణి హోదా ఇస్తే, ఇప్పుడు ఆవిడ ఏం మర్చిపోయింది? ఆమె యొక్క పుట్టు పూర్వోత్తరాలను మర్చిపోయింది. ఈ కాయలు ఇంత వంకర టింకరగా ఉన్నాయి, వీటిని ఏమంటారండి అని రాజుని అడిగిందంట.
రాజుగారు వెంటనే అమ్మ నీకు ఎంత వచ్చింది, నిన్ను ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి అని చెప్పేసి ఆ రోజు నుంచి రాణిగారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. చాలామంది అంతే, మర్చిపోతారు, వారి స్థితిని మర్చిపోతారు. అంటే మనం ఎంత హెచ్చింపబడినా, ఎంత దీవించబడినా, అంటే మళ్ళీ ఆ స్థితిలోనికి రావాలని, ఆ పనులు చేయాలని కాదు, కానీ వాటిని మనం ఏ స్థానం నుంచి అయితే వచ్చామో ఆ స్థానాన్ని మనం మర్చిపోకూడదండి. దేవునికి స్తోత్రం. అది సొలొమోను గారి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. నాకు ఈ రాజుగా చేసింది, నన్ను రాజుగా చేసింది నీవే, నా తండ్రి తర్వాత నన్ను రాజు స్థానంలో ఉంచింది నీవే అని చెప్పి తన మరి దేవుణ్ణి ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాడు. 9వ వచనంలో చూస్తే, దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనముల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. చూసారా, నీవు నన్ను రాజుగా నియమించి ఉన్న ప్రతి చోట కూడా ఆ ఘనత, ఆ క్రెడిట్, ఆ మహిమ అంతా కూడా దేవునికే ఇచ్చేస్తూ ఉన్నారు. మరి ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు వచ్చి నీకేం కావాలి అని అడిగితే, చూడండి సొలొమోను ఎంత సింపుల్ అయినటువంటి మరి విషయాన్ని అడుగుతా ఉన్నాడో. ఏమని అడుగుతున్నాడు? ఈ నీ జనులను మరి తీర్పు తీర్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి, న్యాయమైనటువంటి తీర్పు తీర్చగలిగినటువంటి శక్తి ఎవరికుందయ్యా? నాకైతే లేదు. మరొక చోట అంటాడు, నేను బాలుడను, ఈ నీ జనులను నడిపించడానికి నాకు శక్తి చాలదు, బలము చాలదు, నేను ఇంకనూ బాలుడను. కాబట్టి ఇదిగో ఈ నీ జనుల మధ్య ఉండి నేను కార్యములను చక్కబెట్టినట్లుగా నాకేం కావాలి? తగినటువంటి జ్ఞానము, తెలివి నాకు దయచేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే వచ్చి ప్రత్యక్షమై అడిగితే నీకేం కావాలి అని మనల్ని అడిగితే ఈ రోజున మనం ఏం కోరుకుంటాము? తెలివి, జ్ఞానం ఎవరైనా కోరుకుంటారా? అలా ఎవరైనా కోరుకుంటే వాళ్ళని మూర్ఖులుగా చూస్తాం. తెలివి, జ్ఞానం ఎవరు అడగరు. మనము డబ్బులు కావాలనో, లేక బంగారం కావాలనో, లేక ఆస్తులు కావాలనో, ఉద్యోగం కావాలనో, పెళ్ళి కావాలనో, పిల్లలు కావాలనో, ఇలాగా వీటిని మనము ఆశిస్తూ అడుగుతాము. కానీ సొలొమోను నశించిపోయేటువంటి అశాశ్వతమైనటువంటి వాటిని అడగడం లేదు. ఇదిగో ఈ నీ ప్రజలను పాలించడానికి, ఈ నీ ప్రజలకు న్యాయమైనటువంటి తీర్పుని తీర్చడానికి, వీరి కార్యములన్నీ కూడా చక్కదిద్దడానికి నాకు జ్ఞానమును దయచేయండి, నాకు తెలివిని దయచేయండి అన్నప్పుడు దేవుడు ఎంతో మెచ్చుకున్నాడంట అతన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము మొదటి సమయంలో ఇదే యొక్క సందర్భాన్ని మనం చూస్తాము. యొక్క సొలొమోను చేసినటువంటి మనవి దేవుణ్ణి మెప్పించిందంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు ఇంకేదైనా అడుగుతాడేమో, ఇన్ని బలులు అర్పించి నన్ను ప్రసన్నం చేసుకున్నాడు, ఇంత భక్తి శ్రద్ధలు కనపరుస్తూ నన్ను ప్రసన్నం చేసుకున్నాడు, ఇంకేదైనా అడుగుతాడేమో అనుకుంటే ఏంటి, ఏమీ అడగకుండా ఇదిగో తెలివిని, జ్ఞానమును అడిగాడని చెప్పి 11వ వచనంలో దేవుడు అంటా ఉన్నాడు. చూడండి, అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను, సొమ్మునైనను, ఘనతనైనను, నీ శత్రువుల ప్రాణమునైనను, దీర్ఘాయువునైనను అడగక. చూసారా, నీవు ఐశ్వర్యమును అడగలా, సొమ్మును అడగలా, ఘనతను అడగలా, పోనీ నీ శత్రువుల ప్రాణాన్ని కూడా అడగలా, పోనీ దీర్ఘాయుషును కూడా అడగలేదు. అయితే నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు, నా ప్రజలకు న్యాయము తీర్చడానికి తగినటువంటి జ్ఞానమును, తెలివిని నువ్వు అడిగావు. కాబట్టి ఇదిగో దేవుడు అంటా ఉన్నాడు 12వ వచనంలో, జ్ఞానమును తెలివిని నీకు ఇవ్వబడును. ఏమిస్తాను? జ్ఞానమిస్తాను, తెలివిస్తాను. దానితో పాటుగా ఇదిగో నీకన్నా ముందుగానున్న రాజులకైనను, నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చేదను అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఇవి అడగలా, నువ్వు తెలివి, జ్ఞానం అడిగావు, అవి నీకు ఇస్తాను. కానీ
వాటితో పాటుగా నేను నీకు సంపద ఇస్తా, ఐశ్వర్యం ఇస్తా, సొమ్ము ఇస్తా, ఘనత ఇస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యవనస్తుడు చూసారా, ఈ యవనస్తుడు తను ధనమును, ఐశ్వర్యమును, డబ్బును అడగల. దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయననే ఘనపరుస్తూ, ఆయన్నే హెచ్చిస్తూ, తన్ను తాను తగ్గించుకుంటూ దేవుని ఎడల మరి సమర్పణ కలిగినటువంటి ఈ యవనస్తుడిని దేవుడు ఇక్కడ అధికంగా హెచ్చించినట్లుగా మనకు కనపడతా ఉంది. అతడు డబ్బు ఆశించలేదు, సంపద ఆశించలేదు, కానీ దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అతన్ని మెచ్చాడు కాబట్టి అడగకపోయినా దేవుడు ఈ యవనస్తుడికి అన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యవనస్తుడి యొక్క ఎండింగ్ మనం చూస్తే, ఈ యవనస్తుడి యొక్క ముగింపు మనం చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ పర్టికులర్ సందర్భంలో ఏదైతే అతడు వద్దు అనుకున్నాడో, ధనము, సంపద ఇది అశాశ్వతము, ఇది నాకు పెద్దగా అక్కర్లేదు అని అనుకున్నాడో, దేవుడు తెలివి జ్ఞానముతో పాటుగా వాటన్నిటిని అనుగ్రహించి ఈ యవనస్తుడిని మరి ఘనపరచినట్లుగా, ఆశీర్వదించినట్లుగా మనకి కనపడతా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక యవనస్తుని చూద్దాం. ఎక్కడంటే మార్కు సువార్తలో మనకు కనపడతా ఉన్నాడు. అతని ఎండింగ్ చాలా సంతోషంగా ముగిసింది. సొలొమోను గారి యొక్క ఎండింగ్ చాలా సంతోషంగా ముగిసింది. ఇక్కడ మార్కు సువార్తలో ఉన్నటువంటి యవనస్తుడి దగ్గరకు వస్తే, ఇక్కడ చూడండి 10వ అధ్యాయంలో 17వ వాక్యం నుండి చదువుదాం. ఆయన బయలుదేరి పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడును అగుటకు నేనేమి చేయుదనని ఆయనను అడిగాను. దేవునికి స్తోత్రం. బాగా చూడండి, అక్కడ దేవుడే ఒక మనిషిని ప్రశ్న అడిగాడు, ఇక్కడ ఒక మనిషి దేవుని ప్రశ్న అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అడిగినటువంటి ఆ ప్రశ్నకు ఆయన సొలొమోను గారు చాలా దేవుడు మెచ్చేటువంటి ఒక సమాధానం ఇవ్వడం వలన, దేవుడికి నచ్చినటువంటి విధానంలో అతడు నడుచుకోవడం వలన సొలొమోనుని దేవుడు ఘనతకు, ఐశ్వర్యానికి పాత్రుడిగా చేసి అతన్ని ఒక మెట్టెక్కించి ఆశీర్వదించాడు. అయితే ఇక్కడికి వస్తే ఈ యవనస్తుడే ప్రభు దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఆయన ఎదుట మోకాళ్ళుని, చూసారా ఎంత మరి వినయము, విధేయత కనపడతా ఉంది ముందు మనకి. యవనస్తుడు ఇతడి గురించి 3 సువార్తల్లో కూడా 3 విభిన్నమైనటువంటి కోణాల్లో రాయబడింది. ఎందుకంటే అతడు యవనస్తుడు అనేటువంటి మాట మనము మత్తయి గారు రాస్తే, లోకా గారు ఆయన ఒక అధికారి, ఒక ఉద్యోగస్తుడు ఆయన రాశాడు. మరి మార్కు గారు ఈయన మిగిలిన ఆస్తి గలవాడని చెప్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా మరి చక్కని అధికారము, ఆస్తిపరుడైనటువంటి ఈ యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి పరిగెట్టుకుని రావడం అనేది, యేసు ప్రభు మరి ఎదుట ఆ రోడ్డు మీదే మోకాళ్ళు వేయడం అనేది ఒక విశేషం అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే అంత మాత్రమే కాదు, పరిగెట్టుకుని రావడం, యేసు ప్రభు వారి ఎదుట మోకాళ్ళు వేయడం ఒక ఎత్తైతే, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారిని అడుగుతున్నటువంటి ఆ ప్రశ్న ఇంకొక లెవెల్ అన్నమాట. ఏంటా ప్రశ్న? అయ్యా, నిత్య జీవమునకు మరి వారసుని అవ్వాలి అని అంటే నేనేం చేయాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేరే లెవెల్ కదా అసలు ఈ యొక్క ప్రశ్న. ఈ రోజున యవనస్తుల దగ్గర నుంచి కానీ మరి ఎవరి దగ్గర నుంచి అయినా ఇలాంటి ప్రశ్నలు రావడం మనం చూస్తూ ఉన్నామా? దైవ సేవకులు ఎదురుపడినప్పుడు, లేక దేవుడే ఎదురుపడినప్పుడు, అయ్యా రక్షణ పొందాలంటే, లేక నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి అని ఎవరైనా అడుగుతున్నారా? ఎవరైనా అడగగలుగుతున్నారా? అలాంటి అసలు ఆలోచన ధోరణి ఉందా? ఎప్పుడు కూడా దేవుడే ప్రత్యక్షమైనా, లేక సేవకులే ఎదురుకుండా వచ్చినా, అయ్యా స్వస్థత పొందుకోవాలంటే ఏం చేయాలి? జబ్బు తగ్గాలంటే ఏం చేయాలి? ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలి? ఉద్యోగం రావాలంటే ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? ఇలాగ ఎంతసేపు మన ఆలోచనలు, మన ప్రశ్నలన్నీ వీటి చుట్టూ తిరుగుతూ ఉంటాయి కదా. మన ప్రశ్నలన్నీ వీడి చుట్టే తిరుగుతూ ఉంటాయి. ఏం చేయాలి? నేను పైకి ఎదగాలంటే, బాగా సంపాదించాలంటే ఏం చేయాలి?
కానీ ఇలాంటి ప్రశ్న చాలా తక్కువ మందిలో పుడుతుంది. ఆ తక్కువ మందిలో ఈ యవనస్తుడు ఉన్నాడు ఈ పూట. ఏంటి ఆ యవనస్తుడు? అయ్యా, నిత్య జీవాన్ని నేను పొందుకోవాలంటే, నిత్య జీవంలో నేను వారసుడిగా ఉండాలంటే ఏం చేయాలి అనేటువంటి ఒక రైట్ క్వశ్చన్తో రైట్ అప్రోచ్ ఇచ్చాడు. ఒక చక్కని ప్రశ్నతో మంచి విధానంలో దేవుని దగ్గరికి అతడు అప్రోచ్ అయినట్టుగా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే యేసు ప్రభువారు అతనిలో ఉండేటువంటి ఆ యొక్క ఆసక్తిని గమనించి యేసు ప్రభువారు అంటూ ఉన్నారు 19వ వచనంలో, నాయనా, నీవు నిత్య జీవంలో వారసుడిగా ఉండాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నరహత్య చేయొద్దు. ఏం చేయొద్దు? హల్లెలూయా. ఈ యొక్క మాటలు ఆ యవనస్తుడికే కాదు, మనందరికి కూడా వర్తిస్తాయి. నిత్య జీవంలో ఉండాలి, దేవుని రాజ్యంలో స్థానం సంపాదించుకోవాలి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా ఈ ఆజ్ఞలు పాటించాలి. ఏంటి అని అంటే నరహత్య చేయొద్దు, ఇంకేం చేయకూడదు, వ్యభిచరింపవద్దు, దొంగతనాలు చేయొద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకొద్దు, మోసాలు చేయొద్దు, నీ తల్లిదండ్రులైనటువంటి వారిని, ఈ భూమి మీద నీకు అనుగ్రహించినటువంటి నీ తల్లిదండ్రులైనటువంటి వారిని సన్మానింపు అనేటువంటి ఆజ్ఞలు నీకు తెలియదా నాయనా? చెప్తా ఉన్నాడు. పోయి నరహత్య చేయొద్దు, అసలు వ్యభిచారం జోలికి వెళ్ళొద్దు యవనస్తుడా. ఎందుకంటే యవనులు తప్పక త్రొట్రిల్లుదురు అని బైబిల్ వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరత ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యవనస్తుడికి, ప్రతి యవనస్తురాలికి, మరి ముఖ్యంగా యవనస్తులకి ఈరోజు ప్రభు తన యొక్క స్వరాన్ని వినిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వ్యక్తితో చెప్తా ఉన్నాడు, పోయి నువ్వు పాపం చేయొద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నువ్వు దొంగతనాలు చేయొద్దు, మోసాలు చేయొద్దు, నీవు నీకు ఇచ్చినటువంటి తల్లిదండ్రులను వెళ్ళి సన్మానించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులారా, ఈ విషయాన్ని గమనించండి. దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయం మీకుందా? యవనస్తులతో పాటుగా మనందరికీ కూడా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మన సంఘములో ఉండేటువంటి ప్రతి ఒక్క యవనస్తుడు, యవనస్తురాలు దేవుని అంగీకరించి, దేవుని తెలుసుకొని యవన ప్రాయములోనే మారు మనసు పొంది పశ్చాత్తాపపడి రక్షణ అనుభవంలోనికి రావాలి అనేది ఈరోజు ప్రభు మీకు అందిస్తున్నటువంటి ఒక పిలుపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రో అంతా కూడా యవనస్తులు కూర్చోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రో అంతా ఫుల్ అవుతుంది, ఈ రో అంతా ఫుల్ అవుతుంది, ఈ రో అంతా ఫుల్ అవుతుంది. ఆ రోలో అక్కడక్కడ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈనాటి దినాల్లో యవనస్తులు మరి ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఆసక్తి కనపరచట్లా. లోకంలో ఏదో ఉంది, నిజానికి చాలా మరి సంతోషం ఉంది లోకంలో, దానిని వెతుక్కుంటూ యవనస్తులు పరుగులు పెడతా ఉన్నారు. ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులారా, ఇదిగో దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి అని అంటే నరహత్యలు చేయొద్దు, వ్యభిచారాల జోలికి పోవద్దు, మోసాలు చేయొద్దు, అన్యాయాలు చేయొద్దు, అకృత్యాలు చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, అబద్ధ సాక్ష్యాలు పలకవద్దు. ముఖ్యంగా నీకు ఇచ్చినటువంటి నీ తల్లిని, నీ తండ్రిని ఏం చేయాలి? సన్మానించు, వారిని ప్రేమించు, గౌరవించు, వారిని ఆదరించి, వారి వృద్ధాప్యంలో వారిని హెచ్చించి, వారిని గణపరచు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క యవనస్తుడు యేసు ప్రభు వారికి ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, 20వ వచనంలో, అందుకు అతడు, అయ్యో బోధకుడా, మీకు నా గురించి ఇంకా సరిగ్గా తెలీదు. ఇతడు అనుకుంటున్నాడు, నా గురించి మీకు ఇంకా సరిగ్గా తెలియదు బోధకుడా. నేను వీటన్నిటినీ చిన్నప్పటి నుంచి కూడా ఏం చేశాను? కాసి వడపోసి మింగేశాను. చిన్నప్పటి నుంచి ఇవన్నీ నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి, బాల్యము నుంచి ఇవన్నీ కూడా నాకు తెలియడం మాత్రమే కాదు, బాల్యము నుంచే వీటన్నిటిని నేను అనుసరిస్తూ ఉన్నాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే
ఎక్కడో కొడుతుంది ప్రభు వారికి. వెంటనే యేసు అతనిని చూచి, బాగా చూశాడు, అతన్ని ప్రేమించి అతనితో ఒక మాట చెప్పాడు, నాయనా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీకు ఒకటే ఒకటి కొదువుగా ఉంది. ఆ కొదువ నీకు తీర్చబడాలి అని అంటే, ఆ కొదువ తీర్చబడి నీవు నిత్యరాజ్యంలో వారసత్వాన్ని సంపాదించుకోవాలంటే వెళ్ళి నీ ఇంటికి వెళ్ళి నీ యొక్క ఆస్తిని అంతటి, నీ కలిగినవన్నీ, నీ ఆస్తిని నీకు కలిగినవన్నీ కూడా అమ్మేసి బ్యాంకులో వేసుకుని చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుని వచ్చేసాయి అన్నారా ప్రభువారు? ఏమన్నారు? బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేయమనలా. నువ్వు వెళ్ళి అన్నీ అమ్మేసి అవన్నీ పేదవాళ్ళకి పంచిపెట్టేసి పేదవాళ్ళకి ఇచ్చి అప్పుడు రా, వచ్చి నన్ను వెంబడించు, నన్ను ఫాలో చేయి. నన్ను వెంబడిస్తే అప్పుడు నువ్వు ఏదైతే ప్రశ్న అడిగావో ఆ ప్రశ్నకు సమాధానం నీకు దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తుని మనం చూద్దాం. నిజంగా అతడికి మరి దేవుని రాజ్యంలో వారసులుగా ఉండాలి అనేటువంటి కోరిక అతడికి ఉంటే గనక యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటను అంగీకరించి, ప్రియ దైవ జనాంగమా, వెళ్ళి తన ఆస్తంతా కూడా అమ్మేసి పేదవాళ్ళకి ఇచ్చి వచ్చేద్దుడు. కానీ వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ తిరిగి రాలేదు. వెళ్తూ వెళ్తూ కూడా ఎలా వెళ్ళాడు ఆయన? అతడు మిగుల ఆస్తి కలిగిన వాడు గనుక, ఇతడికి మిగుల చాలా ఆస్తి ఉంది కాబట్టి ఆ మాటకు, ఏ మాటకు? నీ ఆస్తి అంతా కూడా అమ్మేసేయి, నీ ఆస్తి అంతా పేదవాళ్ళకి పంచిపెట్టేయి అని యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడంటండి. చాలా కోపగించుకొని ఏడుస్తూ, ఎంత కష్టపడితే నేను ఈ ఆస్తిని సంపాదించుకున్నాను, ఇదంతా కూడా నేను అమ్మి పేదవాళ్ళకి ఇవ్వాలా? అప్పుడేనా నాకు నిత్యరాజ్యంలో వారసత్వం వస్తుంది? అయితే అదేమి నాకు వద్దులే అని చెప్పి ప్రియ దేవుని బిడ్డలారా ముఖము చిన్నబుచ్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయినట్లుగా లేఖన భాగాలు మనకు చెప్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఇద్దరు యవనస్తులను మనం బాగా పరిశీలన చేద్దాం. అక్కడ అతడు వద్దు అనుకున్నాడు, కానీ ప్రభు ఆయనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కావాలి అనుకున్నాడు, ప్రభు దానిని తీసేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ పూట ప్రియ దేవుని బిడ్డలారా, యవనస్తులైనటువంటి వారితోనూ అలాగే మనందరితో కూడా కొన్ని విషయాలను ప్రభు మాట్లాడాలని ఆశపడతా ఉన్నారు. అసలు యవనస్తుల గురించి బైబిల్లో ఏమి ఉంది? ఈరోజున ప్రతి యవనస్తులు జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకా 40 సంవత్సరాలకి యువతలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. అంటే పైన ఉన్న వాళ్ళు నిద్రపోవాలా అని కాదు. దేవునికి స్తోత్రం. అందరికీ చాలా ఇంపార్టెంటే ఈ విషయాలు. మీరు విని యవనస్తులైనటువంటి మీ పిల్లలకి నేర్పాల్సినటువంటి అవసరత కూడా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యవనస్తులారా, మీరు ఏదైతే కోరుకొని, ఏదైతే కావాలని మీరు పరుగు పెడతా ఉంటారో అది మీకు దొరకదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వేటి కొరకు మీరు పరుగులు పెడుతున్నారు? ధనమును ఆశించి, లేక ఉద్యోగాలను ఆశించి, స్థాయిలను ఆశించి మీరు దేవుని విడిచి పరుగు పెడతా ఉన్నారు. దేవుని విడిచి పరుగు పెడితే మీకు ఏది కూడా దొరకదు. దేవునికి స్తోత్రం. దేవుని కలిగి వాటి మీద వ్యామోహం లేకుండా, ఈ లోక సంపద మీద కానీ ఈ లోకమైనటువంటి వాటి మీద వ్యామోహం లేకుండా దేవుని కలిగి మీరు పరుగు పెట్టండి, అన్నీ కూడా దేవుడు మీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, ఆయన యందు భయభక్తులు లేకుండా నువ్వు ఎంత పరుగు పెట్టినా అది నీకు దొరకకపోవచ్చు. ఒకవేళ దొరికినా నిలబడకపోవచ్చు. జాగ్రత్త. యవనస్తులు ఈ రోజున కొన్ని విషయాలు చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, కీర్తనాకారుడు 119వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. 119వ అధ్యాయము 9వ వాక్యం. యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు?
నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవునికి స్తోత్రం. ఈ రోజున యవనస్తులతో పాటు మనం అందరం కూడా దేని చేత మన నడతను శుద్ధిపరచుకోవాలి అంటే గనక దేని చేత? సబ్బుతోనా, డెటాల్తోనా, ఆయిల్తోనా, బాడీ వాష్తోనా? కాదు. దేని చేత మన నడతను, మన యొక్క ప్రవర్తనను మనం శుద్ధి చేసుకోవాలి. యవనులు తప్పక త్రొట్టిల్లుతారు. ఎంతగా ప్రార్థన చేసినా, ఎంతగా దేవుని మందిరానికి వచ్చినా కొన్నిసార్లు త్రప్పటడుగు వేసేటువంటి అవకాశం, త్రొట్టిల్లేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. వారి మీద సాతానుడు గురి ఎక్కువగా పెడతాడు. యవనులు బలవంతులు, ఆ బలాన్ని లాక్కోవాలని, ఆ శక్తిని లాక్కోవాలని అపవాది చాలా ఎక్కువగా యవనస్తుల మీద గురి పెడతా ఉంటాడు. జాగ్రత్త, ఇదిగో మీ నడతను శుద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అయితే దేని చేత మీ ప్రవర్తన, దేని చేత మీ నడతను శుద్ధి చేసుకోవాలనంటే దేవుని యొక్క గ్రంథం సెలవిస్తూ ఉంది, వాక్యము చేత, వాక్యమును బట్టి, వాక్యము చేత, దానిని జాగ్రత్తగా చూసుకొనుట చేత. వాక్యాన్ని జాగ్రత్తగా చదవడం, ధ్యానం చేయడం, వాక్యాన్ని మీలో కలిగి ఉండడం. వాక్యం అనగా దేవుడే, దేవుణ్ణి మీరు కలిగి ఉండడం, దేవుని యొక్క మరి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండడం, ఆయనను వెంబడించడము ద్వారా ఇదిగో మీ నడతను శుద్ధి చేసుకోవచ్చు. నడత శుద్ధి చేసుకుంటే, మంచి ఆలోచన ఉంటే, మంచి నడత ఉంటే, మంచి బుద్ధి ఉంటే, మంచి ప్రవర్తన ఉంటే సొలొమోనుకు వలె దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోనుకు వలె దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కావలసిందేంటి? మీ నడతలో, మీ ప్రవర్తనలో శుద్ధి. ఆ యవనస్తుడితో చెప్తా ఉన్నాడు దేవుడు, ఇదిగో మానుకో, ఆ పాపం చేయడం మానుకో, నరహత్య చేయడం మానుకో, వ్యభిచారం చేయడం మానుకో అంటే అన్నీ నేను మానేసుకున్నాను చిన్నప్పటి నుంచే అంటున్నాడు. కానీ ఇదిగో మరి పేదవాళ్ళకి సహాయం చేయాలి అని అన్నప్పుడు మాత్రం నీ ఆస్తంతా కూడా నువ్వు త్రుజించు, వెంటతో సమానంగా ఎంచుకో, నువ్వు నన్ను వెంబడించు అన్నప్పుడు మాత్రం అతడు ప్రభుని వెంబడించడానికి, పరిపూర్ణంగా ప్రభుని వెంబడించడానికి ఇష్టపడలేదు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఈరోజు మనం చదివాం యాకోబు పత్రికలో నుంచి, యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 10వ వాక్యములో మనం చదివాం కదా, ఎవడైనను ధర్మశాస్త్రం అంతా కూడా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం అంతా గైకుంటున్నావు, కట్టడలు విధులు అన్నీ కూడా గైకుంటూ ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే, ఒక్క ఆజ్ఞ విషయంలో త్రొట్టిల్లితే, ఆజ్ఞలు అన్నిటి విషయంలో దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిందులో ఉన్నాయన్నీ చక్కని రుచికరమైనటువంటి పాలు, అందులో ఒక్క చుక్క విషం వేస్తే ఏమవుతుంది? ఒక్క చుక్క విషం బిందుడు పాలుని ఏం చేస్తుంది? విషమై ఉంచేస్తుంది. అలాగే నువ్వు అన్నీ బాగా ఉండు. చాలాసార్లు చాలా నిష్టగా ఉంటారు కొంతమంది, చాలా కట్టడి, చాలా నిష్ట, అసలు చాలా క్రమశిక్షణతో ఉంటారు. కానీ ఒక్క విషయంలో పడిపోతూ ఉంటారు. నువ్వు అనుకోవచ్చు, ఈ ఒక్క విషయంలో నేను సరిగ్గా లేకపోతే పర్వాలేదులే, దేవుడేమనుకోళ్లే, ఏం చేయళ్లే అనేటువంటి ఒక ఆలోచనలో ఉంటే గనక ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కదా, నువ్వు అన్నీ బాగా చేసినా ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే, ఒక్క విషయంలో నువ్వు పొరపాటు చేస్తూ ఉంటే, ఒక్క విషయంలో నువ్వు త్రొట్టిల్లుతూ ఉంటే అన్నీ చేసినా కూడా వ్యర్థమే. అన్నిటి విషయంలో, ఆజ్ఞలు అన్నిటి విషయంలో నువ్వు అపరాధి అయిపోతావు. దేవునికి స్తోత్రం. యవనస్తుడు చూడండి, అన్నీ బాగానే చేశాడు. కానీ మరి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అనేటువంటి ఆజ్ఞను మాత్రం ఏం చేశాడు? అతిక్రమించాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే నీకు ఏదైతే ఆస్తుందో దాన్ని తీసుకెళ్ళి పేదోళ్ళకి పంచమన్నాడంటే ఆజ్ఞను పాటించమనే కదా. వ్యభిచారం చేయట్లా, నరహత్య చేయట్లా, దొంగతనాలు చేయట్లా, మోసాలు చేయట్లా, అమ్మ నాన్న పూల్లో పెట్టి చూసుకుంటున్నాడు. కానీ ఇతరులను ప్రేమించడానికి మాత్రం, పొరుగు వారిని ప్రేమించడానికి మాత్రం ఈ యవనస్తుడికి మనసు రావట్లా. ప్రియ దేవుని బిడ్డలారా,
జాగ్రత్త జాగ్రత్త. యవన బిడ్డలతో పాటుగా మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీ ప్రవర్తన సరిగా ఉండాలి, మీ నడత సరిగ్గా ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క తలంపుల ప్రకారంగా మీరు నడుచుకోండి. సొలొమోనును హెచ్చించినట్లుగా ఏమి అడగకపోయినా సరే అన్నీ ఇచ్చాడు దేవుడు. అలాగా మీరు ఏమీ అడగక్కర్లేదు, అన్ని సమయానుకూలానికి అన్నీ ఆయన ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ముందుగా నడతను శుద్ధి చేసుకోండి, ప్రవర్తన శుద్ధి చేసుకోండి, పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథంలో నుంచి, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుతున్నాను చూడండి. యవనుడా, యవనుడా, యవనస్తురాలా, యవనస్తుడా, నీ యవనమందు సంతోషపడుము. చూడండి, ఒక మంచి వాక్యం ఉంది ఇక్కడ, చాలా జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. యవనుడా లేక యవనస్తురాలా, నీ యవనమందు నువ్వు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయసునో నడిప్రాయమునో గతించిపోవచ్చున్నవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీకు హృదయంలో సంతోషంగా ఉండాలని ఉందా అంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి యవనస్తుడా సంతోషపడు. దేవుని పిల్లలారా, మీ ఇష్టం వచ్చినట్టు సంతోషపడండి, మీకు నచ్చింది చేయండి, నచ్చినట్టు ఉండండి, హృదయము సంతుష్టిగా ఉండనివ్వండి. మీ కోరికలు చొప్పున ఏదైతే కోరికలు వస్తూ ఉన్నాయో ఆ కోరికను అదుపు చేసుకోలేక కొంతమంది కోరికలకు తగినట్టుగా చాలా చాలా పాపాలు, అకృత్యాలు చేస్తూ ఉంటారు. దేవుని నుంచి దూరం అయిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కోరికలు. అనేకమైనటువంటి కోరికలు ఈ శరీరము రేకెత్తిస్తూ ఉంటుంది. అయితే కోరికలు వచ్చినప్పుడు నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తించు. నీకు ఎలా కావాలంటే అలా ఉండు, ఎలా కావాలంటే అలా తిను, ఎలా కావాలంటే అలా తిరుగు, ఎలా కావాలంటే అలా బ్రతుకు. అయితే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో, ఏంటో తెలుసా, వీటన్నిటిని బట్టి నువ్వు చేసినటువంటి వాటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎక్కడికి తీసుకొస్తాడు, తీర్పులోనికి తెచ్చును అని జ్ఞాపకం పెట్టుకో. దేవునికి స్తోత్రం. ఈ రోజున యవనస్తులు, నడిప్రాయంలో ఉండేటువంటి వారు అప్పుడప్పుడే ఎందుకంటే అనుభవజ్ఞులు, ముసలివారికి చాలా అనుభవం ఉంటుంది, వాళ్ళు చాలా కంట్రోల్ చేసుకుంటారు. అప్పుడప్పుడే యవన ప్రాయంలోనికి వచ్చినటువంటి వారు, నడి వయసులోనికి వచ్చినటువంటి వారు ఎలా ఉంటారంటే, మరి ఈ జీవితంలో మరి సంతోషం లేకుండా ఎందుకు, ఈ జీవితాన్ని అనుభవించకుండా తల్లిదండ్రులు చెప్తా ఉంటారు, నాయన జాగ్రత్తగా ఉండరా బాబు, జాగ్రత్తగా ఉండరా అని చెప్పినా వినకుండే అమ్మ నాన్న ఎందుకు అస్తమాలు కట్టడి చేస్తూ ఉంటారు, ఎందుకు మాకు ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వరు, ఎందుకు మాకు నచ్చినట్టు బతకనివ్వరు అని తల్లిదండ్రులను వారిస్తూ ఉండేటువంటి యవన పిల్లలు కూడా లేకపోలేదు. మాకు నచ్చినట్టు ఉంటాం, మాకు నచ్చినట్టు చేస్తాం, ఎందుకు మీరు ప్రతిదానికి ఇలా ఉండొద్దు, అలా ఉండొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు అని ఎందుకు చెప్తారు అని తల్లిదండ్రులను కూడా ఎదిరించేటువంటి పిల్లలు ఉంటారు. అయితే వారందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మీ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినకుండా నేను సంతోషంగా ఉంటాను, నేను ఒక అమ్మాయిని చాలామందిని లవ్ చేస్తాను, చాలామంది చుట్టూ తిరుగుతాను, నాకు నచ్చింది తింటాను, నాకు నచ్చిన చోటకు వెళ్తాను, నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను, నాకు ఇష్టం వచ్చినట్టు బతుకుతాను, ఇది నా జీవితం. ఏదో నువ్వు నన్ను కన్నావు, కన్నంత మాత్రాన నేను నువ్వు చెప్పినట్టంతా కూడా నడుచుకోవాలని రూల్ ఏమి లేదు. నీ అడుగు జాడల్లో నేను నడవను, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను అంటావా, బతుకు. చాలా ఓపెన్గా ఆఫర్ ఇస్తూ ఉన్నాడు దేవుడు. యవనస్తులకే కాదు, అందరికీ కూడా మీకు నచ్చినట్టు బతుకుతారా బతకండి. అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, వీటన్నిటిని బట్టి, మీరు తిరిగినటువంటి తిరుగులను బట్టి, మీరు చేసినటువంటి మోసాలను బట్టి, అన్యాయాలను బట్టి మీరు సంతోషపడడానికి ఎంతమంది నేర్పించారో,
మీరు హ్యాపీగా ఉండడానికి, మీరు ఆనందంగా ఉండడానికి ఎంతమంది కుటుంబాలను కూల్చారో, ఎంతమంది కాపరాలను మీరు చెడగొట్టారో వాటన్నిటిని బట్టి దేవుడు ఏం చేసుకుంటాడంట, తీర్పులో జ్ఞాపం చేసుకుంటాడు. జాగ్రత్త. హల్లెలూయా. ఇప్పుడు హ్యాపీగా ఉండడానికి ఏదేదో చేసేస్తున్నావు, సంతోషంగా ఉండడానికి ఇంకొకరిని ఏడిపిస్తున్నావు, ఇంకొకరిని బాధ పెడతా ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది స్త్రీలు ఏడుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే చాలామంది వచ్చి చెప్తా ఉంటారు, నా భర్త వేరొకరితో మరి అక్రమ సంబంధం పెట్టుకున్నారు అంట. ఆ స్త్రీకి కూడా వివాహం అయి ఉంటుంది, వారికి కుటుంబం ఉంటుంది, వారికి భర్త ఉంటారు. అయినా సరే ఆ స్త్రీ కేవలం తన సంతోషం కొరకు మరొక సాటి ఆడదాన్ని ఏడిపిస్తూ తన భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. చూసారా? ఆమె యొక్క సంతోషం తీర్చుకోవడానికి, ఆమె యొక్క కోరికలు తీర్చుకోవడానికి ఇంకొక స్త్రీని ఏడిపిస్తుంది. అంటే నీకు సంతోషం దొరుకుతుంది, కానీ అక్కడ వేరొకరికి దుఃఖం మిగులుతుంది. వీటన్నిటినీ దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. నువ్వు వ్యాపారం చేస్తూ ఉన్నావు, నీ వ్యాపారంలో లాభాలు సంపాదించుకోవడానికి, నీ వ్యాపారంలో నువ్వు సంతోషంగా బాగా ఎదగడానికి వేరొకరిని అన్యాయంగా మోసం చేస్తున్నావు. వీటిని కూడా దేవుడు తీర్పులోకి తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. చేయండి, మీకు ఇష్టం వచ్చినట్టు చేయండి, ఎలా కావాలంటే అలా చేయండి, ఎలా కావాలంటే అలా ఉండండి. కానీ తీర్పు రోజున వాటన్నిటిని కూడా దేవుడు జ్ఞాపకంలోని తీసుకుంటాడు, తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనందరం కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం చదివితే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి నుంచి 7 వచనాలు చదవండి. 7 వచనాలు చదవండి. చాలా మంచి మాటలు అక్కడ కనపడతా ఉన్నాయి. 7వ వచనంలో ఉంటుంది కదా, మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. దేవునికి స్తోత్రం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని చెప్పు సంవత్సరములు రాకముందే, ఇదిగో నీవు నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఎన్ని రోజులు బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎంతగా మనము జీవించినా, ఇదిగో ఆఖరికి మన్నైనది మన శరీరము మరి మునుపటికి మరలా భూమికి చేరాల్సిందే, మన్నులో కలిసిపోవాల్సిందే, ఆత్మ దయచేయవాని దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఈ యొక్క మనం జీవించి ఉన్నటువంటి కొన్ని దినాలలో ఎందుకు మిడిసిపాటు, సృష్టికర్తను మరచి, నీ దైవాన్ని మరచి, ఎందుకు మరి నీ యవన జీవితాన్ని, నీ బాల్య జీవితాన్ని, లేక నీ నడిప్రాయాన్ని, నీ యొక్క జీవితాన్ని ఎందుకు మరి పాడు చేసుకుంటున్నావు, దేవునికి విరుద్ధంగా ఎందుకు బ్రతుకుతా ఉన్నావు అనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రభు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను మనం చూడగలిగినట్లయితే విలాప వాక్యములో నుంచి 3వ అధ్యాయము 27వ వాక్యంలో ఒక చక్కని మాట కనపడుతుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వాక్యంలో, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. దేవుని స్తోత్రం చెప్పండి. నరునికి ఏది మంచి కలుగు చేస్తుందంట, ఏది మంచి, ఏ విషయం వలన నరునికి లేక యవనస్తునికి మంచి జరుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. యవన కాలంలోనే దేవుని కాడి మోయడం, లేక దేవుని పని చేయడం, దేవుని పరిచర్య చేయడం, దేవుని ప్రకటించడం, దేవుని పనిలో పాలు పందులు పంచుకోవడం అనేది యవనస్తుడికి మేలు కలిగించేటువంటి విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యవనస్తులందరూ కూడా తమ నడతను శుద్ధి చేసుకొని కాడి మోయడానికి తమ్మును తాము సిద్ధపరచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చివరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం. మీరు చూస్తూ ఉన్నారా, కొన్ని దినాల బట్టి నుంచి వాతావరణం అంతా కూడా చాలా విపత్తుగా మారిపోయింది. చాలా
మరి రాత్రి నేను న్యూస్ చూస్తూ ఉంటే, నిన్నటి దినాన్న మరి ఈవినింగ్ టైంలో న్యూస్ చూస్తూ ఉంటే, మరి చాలా అగ్రదేశం అని పిలువబడుతున్నటువంటి అమెరికాలో ఫ్లోరిడాలో అనేటువంటి ప్రాంతంలో మరి గంటకి 550 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తున్నాయి. అసలు ఆ చెట్లు ఇలా పడిపోతున్నాయి. మొత్తము వాటర్ అంతా కూడా వారి ప్రాంతంలోనికి వచ్చేసింది. మునుపెన్నడు కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడలేదంట. మునుపెన్నడు కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడలా. మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత న్యూస్ చూడండి. అమెరికా దేశంలో ఫ్లోరిడా అనేటువంటి ఆ ప్రాంతంలో విపరీతమైనటువంటి గాలులు, తుఫాను, వరద ముంచెత్తింది. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ చేరిపోయి మనుషులు మరి పై భాగాలకు వెళ్ళి వారు సహాయం కొరకు ఎదురు చూపులు చూస్తూ ఉన్నాయి. అసలు ఎప్పుడు కూడా మరి అమెరికాలో ఇలాంటిది జరిగింది లేదు. వర్షాలు చాలా తక్కువగా పడతాయంట అక్కడ. మొన్న దుబాయ్లో చూసాం మనం. దుబాయ్ అంతా కూడా లాస్ట్ ఇయర్ కొట్టుకుపోయింది వర్షాలతో. చైనా చూసాం, కేరళ చూసాం, మన యొక్క ఇండియాలో కేరళలో. ఆ కేరళ దాకా ఎందుకు, మన యొక్క ఆంధ్రప్రదేశ్లోనే చూసాం. అంటే ఇవన్నీ కూడా రాకడకు సూచనలు. భూమి అంతమైపోయేటువంటి, ఈ యొక్క ప్రపంచం అంతమైపోయేటువంటి రోజు ఎంతో సమీపంలో లేదు, చాలా దగ్గరలో ఉంది, చాలా సమీపంగా ఉంది. ఎంత దూరంగా లేదు, చాలా సమీపంగా ఉంది. ఇంకా నేను యవనస్తుడిని, నేను యవనస్తురాల్ని, లేక నడి వయసులో ఉన్నాను, ఇంకా నేను తీర్చుకోవాల్సినటువంటి కోరికలు చాలా ఉన్నాయి, నేను జీవించాల్సినటువంటి బ్రతుకు చాలా ఉంది, ఇంకా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, నేను సంతోషంగా ఉండాలి, నా కొరకు ఒక ఇల్లు కట్టుకోవాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి అని తీరుబడిగా ఆలోచించుకోవడానికి సమయం లేదు. ప్రపంచంలో ఉండేటువంటి ఈ విపత్కరమైనటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే అతి త్వరలోనే భూమి అంతమైపోవచ్చేమో అని శాస్త్రజ్ఞులు కూడా బల్లగుద్ది చెప్తా ఉన్నారు. ఏమైంది భూమికి? ప్రపంచ దేశాలన్నీ కూడా కలుసుకొని కూడుకొని మరి ఏదో ఒకటి చేయాలి. మన ఈ ప్రపంచాన్ని, భూమిని కాపాడుకోవడానికి మనిషి చేసినటువంటి తప్పిదాల వలననే, మనిషి చేస్తున్నటువంటి ఈ యొక్క మరి అవిధేయకరమైనటువంటి పనుల వలననే ఈ ప్రపంచం, ఈ భూమి నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రపంచ దేశపు అధికారులందరూ కూడా కలుసుకొని కూడుకొని ప్రపంచాన్ని రక్షించడానికి, భూమిని కాపాడడానికి ఏదైనా ఒక కొత్త ఆలోచన, కొత్త మార్గాన్ని ఎన్నుకోవాలని వారు అనుకుంటా ఉన్నారు. కానీ వారు అనుకుంటే జరిగేది కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎన్నడూ వర్షాలు కురవనటువంటి చోట వర్షాలు కురుస్తూ మరి చరిత్రను సృష్టిస్తూ అనేక మంది మరి ఊళ్ళను, దేశాలను, ప్రాంతాలను, గ్రామాలను ఈడ్చుకుని పెట్టుకుని పోతా ఉంది ఈ యొక్క వాతావరణము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా దేని కొరకు ప్రాకులాడుతూ ఉన్నావు? ముఖ్యంగా యవన కుమారుడా, ఇదిగో నీ సొంత పనుల గురించి ఆలోచిస్తూ ఉన్నావు, నీ సొంత కుటుంబం గురించి ఆలోచిస్తూ ఉన్నావు. యవనస్తులు మాత్రమే కాదు, మీరు కూడా, మనం కూడా ఎంతసేపు నా ఇల్లు, నా కుటుంబము, నా పిల్లలు, నా ఉద్యోగము, నా సంపద, నా వ్యాపారమే అని. కానీ ఎప్పుడైనా సరే దేవుని కాడి మోయాలి. నేను బ్రతికి ఉండే లోపు నేను దేవుని కాడి మోసి కొంతమందినైనా దేవుని యొద్దకు చేర్చాలి, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేయాలి అనేటువంటి ఆలోచన కనపడతా ఉందా? అలాంటి ఆలోచన ఉందా? అలాంటి ధోరణి ఉందా? అనేక మంది క్రైస్తవ విరోధులు లేస్తూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. క్రైస్తవ విరోధులు లేచి క్రైస్తవత్వాన్ని మట్టు పట్టించాలని ప్రయత్నిస్తున్నటువంటి ఈ కాలంలో మరి క్రైస్తవుడిగా, దేవుని ఎరిగినటువంటి ఒక విశ్వాసిగా, ఒక యవనస్తుడుగా క్రైస్తవత్వాన్ని నిలబెట్టడానికి, క్రీస్తుని ప్రకటించడానికి ఏంటి నీకు ఆటంకం? ఏది నిన్ను ఆపుతుంది? వాళ్ళేమో పుట్టలుగా లెగుసుకుని వచ్చేస్తున్నారు. ఒకడంటాడు, బైబిల్ లేకుండా నేను చేస్తాను, చర్చే లేకుండా చేస్తాను అంటాడు ఒకడు. అసలు మన యొక్క భారతదేశంలో, హైందవ దేశంలో చర్చే లేకుండా చేస్తాను, అసలు బైబిల్ అనేదే లేకుండా చేస్తాను, అసలు క్రైస్తవులు అనేటువంటి వారు లేకుండా చేస్తాను అన్నాడు. ఎంతోమంది లేచారు. కానీ క్రైస్తవులు కార్చిన ఒక్కొక్క రక్త బొట్టుకి, కొన్ని మిలియన్స్ ఆఫ్ క్రిస్టియన్స్ మరల బోనయ్యారు, మరల జన్మించారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు క్రైస్తవత్వాన్ని ఎవరు కూడా మట్టు పట్టించలేరనేటువంటి సంగతి మనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ అయినా సరే
వారు చేయలేనటువంటి విషయాన్ని, అది అవ్వనటువంటి విషయాన్ని అయినా సరే వారు ఎంతో డెడికేషన్గా క్రైస్తవత్వాన్ని మట్టు పట్టించాలి, అసలు భారతదేశంలో చర్చే లేకుండా అనేటువంటి రీతిలో విర్రవీగిపోతున్నటువంటి తరుణంలో మరి క్రైస్తవుడిగా, యవనస్తుడిగా, దేవుని తెలుసుకున్నటువంటి దానివిగా, దేవుని యొక్క సర్వసత్యాన్ని గ్రహించుకున్నటువంటి వానివిగా దేవుని కొరకు నువ్వు ఏం చేస్తున్నావు? కాడి మోస్తా ఉన్నావా? ఎంతసేపు మీ కుటుంబ కాడే మోస్తా ఉన్నావు, ఎంతసేపు మోసినా అదే మోస్తా ఉన్నావు. దేవుని కాడు ఎప్పుడు మోసేది నువ్వు? దేవుని నీ నోటితో ప్రకటించేది ఎప్పుడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని ఒక సాక్ష్యంగా ఒకరు ముందర పెట్టి, నీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను, దేవుడు చేసినటువంటి మేళ్లను సాక్ష్యంగా ఒకరు ముందర పెట్టి, అంటే చర్చిలో కాదు బయట అన్నిల దగ్గర సాక్ష్యంగా వారు ముందర పెట్టి ఒకరినైనా ప్రభు దగ్గరికి నడిపించడానికి ఆయన కాడి మోస్తా ఉన్నావా? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, యవనస్తులకి కానీ మరి ఎవరికైనా సరే దేవుని కాడి మోయడం అనేది నరునికి మనుషునికి మేలుకరమైన విషయం, మంచి జరిగేటువంటి విషయం. మంచి జరుగుతుందని తెలిసినప్పుడు చేయకుండా ఎలా ఉంటాం? దేవునికి స్తోత్రం. ఎవరైనా వచ్చి మీరు యాగం చేస్తే, యజ్ఞం చేస్తే చాలా మంచి జరుగుతుందని ఎవరైనా చెప్పారనుకోండి, అప్పు చేసైనా సరే యాగం యజ్ఞం చేసేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు మీ గుమ్మం ఇక్కడ ఉండకూడదు, ఆ పక్కన పెట్టుకోండి, ఎంత మంచి జరిగిపోతుందో మీకంటే. ఎంతో డబ్బులు కట్టుకున్నటువంటి ఆ ఇల్లు ఉన్నపాటుగా కూల్చేసి గుమ్మాన్ని అక్కడ మార్చేస్తాం. ఎందుకు? ఎవరో చెప్పారు మంచి జరుగుతుందని. మరి బైబిల్ చెప్తా ఉంది ఇది మంచి జరిగేటువంటి విషయం, మేలు జరిగేటువంటి విషయం ఏంటంటే మీరు, నేను, మనమందరం కూడా దేవుని కాడి మోస్తూ దేవుని ప్రకటిస్తూ ఉండడం అనేది మేలుకరమైన, మంచికరమైనటువంటి, మంచి జరిగేటువంటి విషయము అని బైబిల్ చెప్తా ఉంటే మరి ఎందుకు చేయడం లేదు? దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి మొదటి తిమోతి 4:12 చదువుదాం ఒకసారి. మొదటి తిమోతి 4:12. 1 Timothy chapter 4 and verse 12. ఈ సంగతులు నాకు ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. దేవుని స్తోత్రం. యవనస్తులారా, మీ యొక్క యవన ప్రాయాన్ని బట్టి ఎవరో మిమ్మలను తృణీకరింపనీయొద్దు. ఎందుకంటే యవనస్తుల్ని చాలామంది తృణీకరిస్తూ ఉంటారు. అలా తృణీకరింపబడేటువంటి ఆ స్టేజ్లోనికి నువ్వు వెళ్ళొద్దు. అలా తృణీకరింపబడకుండా ఉండాలంటే నీ మాట, నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. వీటన్నిటికీ క్రైస్తవులకు మాదిరిగా, అంటే నీ తల్లిదండ్రులు ఎలాగా క్రైస్తవులకు మాదిరిగా నడుచుకుంటున్నారో అలాగే యవనస్తుడిగా, యవనస్తురాలుగా నీవు కూడా ప్రేమ కలిగి, విశ్వాసం కలిగి, మాటలో, ప్రవర్తనలో మాదిరికరంగా ఉండాలి. అప్పుడు ఎవరో ఎందుకు నిన్ను తృణీకరిస్తారు? ఎంత పొగరో ఆ పిల్లోడికి అంటారు కొంతమంది, ఎంత పొగరో ఆ అమ్మాయికి అంటారు. ఎందుకు వచ్చింది ఆ మాట? నీ పొగరబట్టిన మాటలు బట్టి కాదా? నీ పొగరబట్టినటువంటి ఆ ప్రవర్తన బట్టి కాదా? పెద్దలను సంస్కరించవో, పెద్దలను గౌరవించవో. అందుకే కదా అసలు పెద్దలంటే గౌరవం ఉండదు అంటారు. అంటే తృణీకరిస్తున్నారు నిన్ను బట్టి, నీ యవనాన్ని, నువ్వు చేసేటువంటి ఆ పనులు బట్టి, నీ మాటలను బట్టి తృణీకరించబడతా ఉన్నావు. అలా ఉండకుండా తృణీకరింపబడనివ్వద్దు. బైబిల్ చెప్తా ఉంది నీ యవనాన్ని బట్టి ఎవరు కూడా నిన్ను తృణీకరింపకూడదు. కాబట్టి మంచి మాట తీరు, ప్రవర్తన కలిగి ఉండాలి, ప్రేమ చూపించాలి, సాత్వికం కలిగి ఉండాలి, శాంతం కలిగి ఉండాలి. యు హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్. జాగ్రత్త. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అదే తిమోతిలో, మొదటి తిమోతి 5:5లో 1వ మాట 1-2 కూడా చదివితే, వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతను హెచ్చరించుము, అన్నదమ్ములని యవనులను, బాగా అండర్లైన్ చేసుకోండి, అన్నదమ్ములని యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్కా చెల్లెండను, పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు కూడా యవనస్తులైనటువంటి వారిని గర్దిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం.
ఎందుకంటే ముందే చెప్పాను, యవనస్తులు తప్పక త్రొట్టిల్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీ ఇంట్లో యవన పిల్లలు ఉంటే, సంఘంలో యవన పిల్లలు ఉంటే కనుక వారిని ఎప్పటికప్పుడు గర్దిస్తూనే ఉండాలి, హెచ్చరిస్తూ ఉండాలి. గర్దింపకపోతే కనుక వారు మరి చాలా నాశన మార్గంలోనికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. మనం చూడొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా, ఏలి కుమారులను మనం చూడొచ్చు. యాజకుడు ఏలి, అతనికి 2 కుమారులు ఉన్నారు, హొప్ని ఫినెహాసులు. వారు నిజానికి యాజకులే, సేవకులే, పాస్టర్ గారే. కానీ చిన్నతనం నుంచి కూడా మరి తన తండ్రి అయినటువంటి ఏలి గారు వారిని గర్తించినటువంటి కారణం చేత, వారిని సరైనటువంటి రీతిలో పెంచని కారణం చేత దేవుడు వారిని శిక్షించాల్సినటువంటి అవసరత ఏర్పడింది. వారి బిడ్డలతో పాటుగా ఏలీని కూడా దేవుడు శిక్షించాడు. చూడండి ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం ఈ మాట చూడొచ్చు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలలో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దానిని చేయ మొదలుపెట్టి దానిని ముగింతును. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని. చూడండి, వినండి తల్లిదండ్రులారా, ఏలిని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజున తల్లిదండ్రులైనటువంటి వారు మిమ్మల్ని కూడా ఉద్దేశించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తన కుమారులు, ఏలి కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు, తనకు తెలుసు కూడా వారిని ఏం చేయలేదు, అడ్డగించలేదు. గనుక అతని ఇంటికి నిత్యమైనటువంటి శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికి ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించి తిని. దేవుని స్తోత్రం. వారు శాపగ్రస్తులైపోతున్నారని, పాపము చేసి దేవుని యొక్క అనుగ్రహాన్ని కోల్పోతున్నారని తెలుసు కూడా, కళ్ళారా చూస్తూ కూడా, వారు చేస్తున్నటువంటి మోసాలు అకృత్యాలు చూస్తూ కూడా ఏలి తండ్రి స్థానంలో ఉండి వారిని అడ్డగించలా. ఒరే అలా చేయకండి, తప్పు, పాపము, దేవుడు కోపం వస్తుంది, శాపం వస్తుంది అని తన పిల్లలను అడ్డగించలా, హెచ్చరించలా, గర్దించలా, సరిచేయలా, సరైనటువంటి త్రోవలు పెట్టలా. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇదిగో అతనికి అతని ఇంటి వారికి కూడా నేను శాపమును కలుగు చేస్తా ఉన్నాను. తన పిల్లలతో పాటుగా ఏలికి కూడా శాపం వచ్చింది. అయితే ఈ శాపం ఎలాంటిదంటే, ఎలాంటి దోషం అంటే, బలి చేస్తే పోయే దోషం కాదు, నైవేద్యం చేస్తే పోయే దోషం కాదు, అది ఎన్నటన్నిటికీ ప్రాయశ్చిత్తము చేయబడని, ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకంగా ఆజ్ఞాపించుచున్నానని దేవుడు చెప్తున్నాడు. ఏదో బలి చేతనో మరి హోమము చేతనో ఆ దోషం పోగొట్టుకోవచ్చు అంటే అది పోగొట్టబడదు. నేనే స్వయంగా దోషాన్ని, శాపాన్ని వారికి ఇస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా గమనించండి. మీ పిల్లలు మీ కళ్ళ ముందే చెడిపోతూ ఉంటే, మీ పిల్లలు మీ కళ్ళ ముందే త్రాగుతూ తిరుగుతూ వారు తందనాలు ఆడుతూ ఉంటే, చెడిపోతూ ఉంటే, తల్లిదండ్రులుగా మీరేం చేయాలి? గర్దించాలి. వారు వింటారా, వినకపోతారా, మారతారా, మారరా అదేది వేరే సంగతి, అది నెక్స్ట్ థింగ్, అది తర్వాత విషయం. కానీ తల్లిగా తండ్రిగా గర్దించి హెచ్చరించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. దేవుని స్తోత్రం. అలా గర్దించినటువంటి కారణం చేత ఏలి కుమారులు అతని ఇంటి వారందరికీ దేవుడు దోషం ఇచ్చాడు. మరి మనం కూడా, మన ఇంటి వారు కూడా దోషం తెచ్చుకొని శాపగ్రస్తులుగా మారకుండా ఉండాలంటే మనకిచ్చినటువంటి పిల్లలను, యవనస్తులుగా ఉన్నటువంటి పిల్లలను సరిచేయండి. ఏదైనా వారు తప్పు మాట్లాడుతూ ఉంటే వెంటనే చెప్పండి. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, బాధపడతారేమో, ఏమైనా చేసుకుంటారేమో. దేవుని స్తోత్రం. చెప్పండి, వెంటనే చెప్పేసేయండి, ఇది తప్పు, ఇలా చేయొద్దు, దేవుడు మెచ్చడు, ఇది మంచి పని కాదు అని వెంటనే చెప్పాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యవనస్తులను గురించి ఈరోజు ప్రభు చాలా విషయాలు మాట్లాడాడు. అక్కడ ఉన్నటువంటి సొలొమోను అనేటువంటి యవనస్తుడు
మరి అడగకపోయినా దేవుడు అన్నీ ఇచ్చి అతన్ని హెచ్చించాడు. ఇతడు అన్నీ ఉన్నాయి వాటితో హ్యాపీగా ఉండాలి అని అనుకొని మరి దేవునికి దూరం అయిపోయి మరి దేవుని యొక్క రాజ్యాన్ని, నిత్య వారసత్వాన్ని అతడు పోగొట్టుకున్నాడు. మార్కు సువార్తలో ఉండేటువంటి యవనస్తుడు. మరి ఇక్కడ ఉన్నటువంటి మనము యవనస్తులైనా మనమైనా ఏం చేస్తూ ఉన్నామో దేవుని చేత ఘనపరచబడుతూ ఆశీర్వదింపబడేటువంటి రీతిలో మన ప్రయాణం ఉందా? లేకపోతే ఇహలోక సంబంధమైనటువంటి వాటిని ఆశిస్తూ, ఆ ధనాన్ని ఆశిస్తూ, పాప జీవితంలో సంతోషం అనిపిస్తూ మరి దేవునికి దూరం అయిపోతున్నామా? దేవుని సన్నిధికి, దేవుని రాజ్యానికి దూరం అయిపోతున్నామా అనేటువంటి సంగతిని పరిశీలన చేసుకొని, పరీక్షించుకొని మనం మంచి దారిలో నడిచి దేవుని చేత ఆశీర్వదించబడి, ఘనపరచబడి, హెచ్చింపబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి మాటలను ప్రతి హృదయంలో స్థిరం చేయండి. యవనస్తులతో పాటుగా అందరితో కూడా మీరు మాట్లాడారు. ప్రతి మాటను స్థిరం చేసి ప్రభువా, ఎదుగో మా నడతను శుద్ధి చేసుకుంటూ, నీ కాడిని మోస్తూ, ఎదుగో నాయన ప్రభా ఘనతను, నాయన ప్రభా ఎదుగో ఖ్యాతిని, అలాగే మరి ముఖ్యంగా నిత్య రాజ్యాల్లో వారసత్వాన్ని సంపాదించుకునే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి గమనించండి. మరి చాలా రోజుల నుంచి